ఎగువన కర్ణాటకలో జోరుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతుంది. జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 7 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్కులు రాగా అవుట్ఫ్లో 2,65,233గా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం సేమ్ లెవెల్లో కొనసాగుతుంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువన కర్ణాటకలో జోరుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతుంది. జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 7 గేట్లు 10 అడుగుల వరకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్కులు రాగా అవుట్ఫ్లో 2,65,233గా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం సేమ్ లెవెల్లో కొనసాగుతుంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాంకు వరద పోటెత్తుతుంది. సాగర్లో వాటర్ లెవెల్ అంతకంతకు పెరుగుతుండడంతో 20 గేట్లను ఎత్తి వాటర్ను రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో 2,10,408 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో సేమ్ లెవెల్లో కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం అంతే మేర కొనసాగుతుంది. నాగార్జున సాగర్ 20 గేట్లను ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంత వాసులు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాంకు వరద పోటెత్తుతుంది. సాగర్లో వాటర్ లెవెల్ అంతకంతకు పెరుగుతుండడంతో 20 గేట్లను ఎత్తి వాటర్ను రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో 2,10,408 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో సేమ్ లెవెల్లో కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం అంతే మేర కొనసాగుతుంది. నాగార్జున సాగర్ 20 గేట్లను ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంత వాసులు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.